సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: చంద్రబాబుకు ఈడీ క్లీన్ చిట్, సుంకాలకు జంకం, జైలుకు అంబటి, రక్తపోటు, గుండె జబ్బుల నుంచి రక్షణ కల్పించే పప్పుధాన్యాలు. ఈరోజు వార్తలను చూద్దాం. చంద్రబాబుకు ఈడీ క్లీన్ చిట్. స్కిల్ డెవలప్మెంట్ కేసులో కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ కేసులో కొందరు నిందితులు ప్రభుత్వ నిధులు మళ్లించినట్లు గుర్తించామని, కానీ చంద్రబాబు పాత్ర మాత్రం లేదని పేర్కొంది. అందువల్ల ఆయన్ను ఈ కేసులో నిందితుడిగా చేర్చలేమని తెలిపింది. గత నెల 28న విశాఖపట్నంలోని ప్రత్యేక PMLA మనీ లాండరింగ్ నిరోధక చట్టం కోర్టులో తాను దాఖలు చేసిన అనుబంధ ఛార్జ్షీట్ను న్యాయస్థానం పరిగణలోకి తీసుకుందని ఈడీ ఓ ప్రకటనలో వెల్లడించింది. దీంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి తప్పుడు కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయడంతో రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపునకు కారణమైన స్కిల్ కేసు కథ దాదాపు ముగిసినట్లేనని న్యాయ నిపుణులు అంటున్నారు. చంద్రబాబుకు ఎలాంటి సంబంధం లేని ఈ కేసులో ఆయన్ను ఇరికించి అక్రమంగా అరెస్ట్ చేసి 53 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టి సరైన సౌకర్యాలు కల్పించకుండా నరకయాతన పెట్టిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయన అవినీతికి పాల్పడ్డారనడానికి ఎలాంటి ఆధారాలు లేవని, కేసును మూసివేయాలని దర్యాప్తు సంస్థ CID కోరడంతో గత నెల 12న ACB కోర్టు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. దీనిపై అప్పట్లో జగన్, వైసీపీ నాయకులు ఎంతో గగ్గోలు పెట్టారు. ఇప్పుడు ఈడీ కూడా చంద్రబాబు ప్రమేయం లేదని చెప్పడంతో వారి నోళ్లు మూతబడ్డాయి. సుంకాలకు జంకం. జాతీయ, అంతర్జాతీయ సవాళ్లకు ధీటుగా బడ్జెట్లో స్వదేశీ మంత్రం పఠించారు. సుంకాలకు జంకేది లేదంటూ ఆత్మనిర్భర అస్త్రానికి పదును పెట్టారు. ట్రంప్ సుంకాలతో దెబ్బతిన్న రంగాలకు కస్టమ్స్ తగ్గించారు. నిర్మాణ, తయారీ రంగాలకు మరింత బూస్ట్ ఇచ్చారు. గ్లోబల్ మార్కెట్లతో కలిసిమెలిసి సాగాలని, ఎగుమతులను మరింతగా విస్తరించాలని సంకల్పించారు. జన్జీకి జేకొట్టారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంచేందుకు సంకల్పం చెప్పుకున్నారు. వ్యక్తిగత ఆదాయ పన్ను విషయంలో మాత్రం ఎటువంటి మార్పులు చేయలేదు. ఉద్యోగులకు ఎటువంటి ఊరట కల్పించలేదు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 53.47 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ను లోక్సభలో ప్రవేశపెట్టారు. ఇందులో మూలధన వ్యయానికే 12.21 లక్షల కోట్ల రూపాయలను కేటాయించారు. భారత్ సహా ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య చిప్ల కొరత. దాని పరిష్కారానికి గతంలో ఏర్పాటు చేసిన ఇండియా సెమీకండక్టర్ మిషన్ను విస్తరించారు. 22,919 కోట్ల రూపాయలతో గత ఏడాది ఏప్రిల్లో ప్రారంభించిన ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్కు కేటాయింపులను 40,000 కోట్ల రూపాయలకు పెంచారు. గత ఏడాది నవంబర్లో ప్రారంభించిన రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్ స్కీమ్కు కొనసాగింపుగా రేర్ ఎర్త్ కారిడార్స్ ఏర్పాటు చేయనున్నారు. ఆ ఖనిజాలు అధికంగా ఉన్న ఒడిశా, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చేయూత ఇవ్వనున్నారు. అలాగే కంటైనర్ల తయారీకి ఇప్పుడు డిమాండ్ పెరిగింది. అందుకే రాబోయే 5 ఏళ్లలో ఇందుకు 10,000 కోట్ల రూపాయలను ఖర్చు చేయాలని సంకల్పించారు. బయోఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఏర్పాటుకు 10,000 కోట్ల రూపాయలను కేటాయించారు. ఒక్క మౌలిక సదుపాయాల రంగానికే దాదాపు 12 లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నారు. కాగా ఈసారి బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు కాస్త ఊరట దక్కింది. దేశవ్యాప్తంగా ప్రకటించిన 7 హైస్పీడ్ రైల్ కారిడార్లలో 3 హైదరాబాద్ నుంచే ప్రారంభం కానున్నాయి. వీటిలో 2 ఏపీతోనూ అనుసంధానమవుతాయి. ఏపీలో రేర్ ఎర్త్ మినరల్ కారిడార్ ఏర్పాటు చేస్తారు. ఇక హైదరాబాద్ డేటా సెంటర్ల హబ్గా మారిన సంగతి తెలిసిందే. విశాఖలోనూ భారీ డేటా సెంటర్లు వస్తున్నాయి. వీటిని మరింత ప్రోత్సహించేలా విదేశీ కంపెనీలకు 2047 వరకు ట్యాక్స్ హాలిడే ప్రకటించారు. MSMEలకు 10,000 కోట్ల రూపాయలతో MSME గ్రోత్ ఫండ్ను, 2,000 కోట్ల రూపాయలతో సెల్ఫ్ రిలయంట్ ఇండియా ఫండ్ను ఏర్పాటు చేయనున్నారు. జైలుకు అంబటి. ముఖ్యమంత్రిపై అత్యంత అసభ్యకరంగా నోరు పారేసుకుని ఇదేంటి అని ప్రశ్నించిన తెలుగు మహిళలపై రెచ్చిపోయిన వ్యవహారంలో అరెస్ట్ అయిన అంబటి రాంబాబుకు గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్ట్ మేజిస్ట్రేట్ స్రవంతి
14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం ఆయనను ఎస్కాట్ పోలీసుల రక్షణలో రాజమండ్రి జైలుకు తరలించారు. అంతకుముందు గుంటూరులోని నల్లపాడు పోలీస్ స్టేషన్లో అంబటి 21 గంటల పాటు లాకప్లో ఉన్నారు. తెలుగు తమ్ముళ్ల ఆగ్రహావేశాల నుంచి అంబటిని అతి కష్టం మీద కాపాడి శనివారం రాత్రి 10 గంటల 40 నిమిషాల సమయంలో అరెస్ట్ చేసి స్టేషన్కు పోలీసులు తెచ్చారు. తెలుగు తమ్ముళ్ల ప్రతిఘటనతో బిత్తరబోయిన అంబటి వాహనం ఆగగానే పోలీస్ స్టేషన్లోకి పరుగు తీశారు. ఆయన చేతికి ఉన్న ఉంగరాలు, ఒంటిపై ఉన్న బెల్టును పోలీసులు తీయించారు. తనపై నమోదైన కేసులో ఏ సెక్షన్లు పెట్టారో ఆయన ఆరా తీశారు. అనంతరం అంబటిని లాకప్లో ఉంచారు. అంబటిని లాకప్లో న్యాయవాది పోలు వెంకటరెడ్డి, వైసీపీ లీగల్ సెల్ నాయకురాలు రోళ్ల మాధవి కలిశారు. బెయిల్ పత్రాలపై సంతకాలు తీసుకున్నారు. తనను పోలీస్ స్టేషన్లో శారీరక వేధింపులకు గురిచేశారని మేజిస్ట్రేట్కు అంబటి ఫిర్యాదు చేశారు. 2 సీఐలు తనను ఇబ్బందులకు గురిచేశారని చెప్పారు. అంబటి స్టేట్మెంట్ను మేజిస్ట్రేట్ రికార్డ్ చేశారు. జీజీహెచ్లో వైద్య పరీక్షల సమయంలో ఆయన వేధింపుల విషయం చెప్పలేదు. అంబటిపై 20 కేసులు ఉన్నాయని, చట్టంపై సంపూర్ణ అవగాహన ఉన్న ఆయన తరచూ వివాదాస్పద తీరుతో నేరాలకు పాల్పడుతున్నారని, పోలీసులపై 7 సార్లు దౌర్జన్యం చేశారని ప్రాసిక్యూషన్ న్యాయవాదులు వాదించారు. రక్తపోటు, గుండె జబ్బుల నుంచి రక్షణ కల్పించే పప్పుధాన్యాలు: కందిపప్పు, ఎర్ర కందిపప్పు, శనగపప్పు, మినప్పప్పు, పెసరపప్పు మొదలైనవన్నీ పప్పుధాన్యాలు. వీటినే లెంటిల్స్ అంటారు. ప్రతి పప్పుకు తనదైన ప్రత్యేక పోషక విలువలు ఉంటాయి. అనేక రకాల పోషకాలను పొందేందుకు పప్పుధాన్యాలు చవకైన మార్గం. అధిక భాగం ప్రోటీన్లను కలిగి ఉండి మాంసాహారానికి చక్కని ప్రత్యామ్నాయంగా ఉపయోగపడతాయి. ఐరన్, జింక్, మెగ్నీషియం, పొటాషియం మొదలైన ఖనిజాలే కాక వివిధ రకాల బి విటమిన్లు కూడా పప్పుల్లో అధికం. శక్తినిచ్చి జీర్ణ వ్యవస్థ ఆరోగ్యానికి అవసరమయ్యే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు, పీచు పదార్థాలు కూడా పప్పుల్లో ఉంటాయి. ప్రతిరోజు పప్పు ధాన్యాలను తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు, గుండె జబ్బుల నుంచి రక్షణ లభిస్తుంది. 100 గ్రాముల ఉడికించిన పప్పులో 110 నుండి 120 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. రోజుకు 200 గ్రాముల వరకు ఉడికించిన లేదా వండిన పప్పులను తీసుకోవచ్చు. పరిమిత మోతాదులో ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా పప్పులు తీసుకోవడం వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. శక్తినిచ్చే పిండి పదార్థాలు, ప్రోటీన్లు ఉండడం వల్ల అవసరానికి మించి లేదా ఎక్కువ నూనెతో వండిన పప్పులను తీసుకుంటే మాత్రం బరువు పెరిగే అవకాశం ఉంది. ఎర్ర కందిపప్పు మామూలు కందిపప్పు కన్నా త్వరగా ఉడుకుతుంది, తేలికగా అరుగుతుంది కూడా. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. విదేశీ పర్యటనలపై తగ్గిన భారం. విదేశాల్లో విద్య, వైద్య కోసం పంపే సొమ్ముపైన మూలం వద్ద పన్ను 2% తగ్గింపు. ఆదాయ పన్నులో కొత్తగా మినహాయింపులు లేవు. సరళీకరించిన పన్ను విధానం ఏప్రిల్ నుంచి అమల్లోకి. మహిళల ప్రీమియర్ లీగ్లో నాకౌట్కు ఢిల్లీ. మహిళల ప్రీమియర్ లీగ్లో ఎలిమినేటర్కు చేరిన రెండో జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్ నిలిచింది. ఆదివారం యూపీ వారియర్స్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ 5 వికెట్లతో నెగ్గింది. క్వార్టర్స్కు ఆంధ్ర. రంజీ ట్రోఫీలో ఆంధ్ర క్వార్టర్స్కు దూసుకెళ్లింది. గ్రూప్ ఏలో నాగాలాండ్తో ఆఖరి లీగ్ మ్యాచ్ను ఆంధ్ర డ్రాగా ముగించింది. 7 మ్యాచ్ల నుంచి ఆంధ్ర, జార్ఖండ్, డిఫెండింగ్ ఛాంప్ విదర్భ సమంగా 31 పాయింట్లు సాధించాయి. ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత అల్కరాజ్ కెరీర్ స్లామ్తో కొత్త చరిత్ర. ఫైనల్లో జోకోవిచ్ పరాజయం. స్పెయిన్ కుర్రాడు కార్లోస్ అల్కరాజ్ తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్లో విజేతగా నిలిచాడు. ఆదివారం టెన్నిస్ దిగ్గజం జోకోవిచ్తో జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో తను 2-6, 6-2, 6-3, 7-5తో గెలిచాడు. అండర్-19 వరల్డ్ కప్ సెమీస్కు భారత్. పాకిస్తాన్పై యువ భారత్ ప్రతీకారం తీర్చుకుంది. నెలన్నర కిందట జరిగిన అండర్-19 ఆసియా కప్ వన్డే టోర్నీ ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో భారత్ పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఇందుకు ఆదివారం జరిగిన అండర్-19 వన్డే వరల్డ్ కప్ సూపర్ 6 పోర్లో విజయం ద్వారా బదులిచ్చింది. ఈ మ్యాచ్లో ఆయుష్ మాత్రే సారథ్యంలోని భారత్ 58 పరుగులతో ప్రత్యర్థిని చిత్తు చేసింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు
సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.